దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ట్రైనీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసు మరో మలుపు తిరిగిందనే చెప్పవచ్చు. ఇంతకు ముందుకే రంగప్రవేశం చేసిన సిబిఐ ఆ కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపల్కు నోటీసులు ఇవ్వడము, ఆ ప్రిన్సిపల్ ముందట 5 క్వశ్చన్లను పెట్టడము, ఈ రేప్ అండ్ మర్డర్ కేసులో ప్రిన్సిపల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, అక్కడ లోకల్గా ఉన్న మెడికల్ మాఫియా, డ్రగ్ మాఫియా ఇన్వాల్వ్మెంట్ ఉన్నదనేది సిబిఐ సంచలనాలు బయటపెడుతుందనే విషయం ఇంతకుముందుకే మనం చూసినట్టయితే సిబిఐ ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 5 క్వశ్చన్లను ఆ ప్రిన్సిపల్ ముందట ఉంచింది. ఆ ప్రిన్సిపల్ కూడా 48 గంటల క్రితమే తన ప్రిన్సిపల్ పదవికి రాజీనామా చేసి తప్పించుకునే ప్రయత్నం చేసినట్టు మనకు తెలుస్తుంది. మొదటి నుండి కూడా వాళ్ళ అమ్మ అయిన బాధితురాలు వాళ్ళ తల్లి మొదటి నుండి కూడా నా బిడ్డ మీద జరిగింది రేప్ అండ్ మర్డరే కాదు, నా బిడ్డ ఆ హాస్పిటల్లో జరుగుతున్న మెడికల్ మాఫియాకు సంబంధించిన అవయవాలు అమ్ముకోవడం కావచ్చు, డ్రగ్ మాఫియా కావచ్చు, వస్తున్న మందులలో కల్తీ మందులు కావచ్చు, ఇలాంటి చాలా అంశాలపైన అక్కడ లోకల్లో ఉన్న అడ్మినిస్ట్రేషన్కి కంప్లైంట్ చేస్తున్నది. ఏమని, మా హాస్పిటల్లో ఇలా జరుగుతుంది అని చెప్పి తను డాక్టర్గానే కాకుండా ఒక యాక్టివిస్ట్గా కూడా పనిచేస్తున్నది. లోకల్ అడ్మినిస్ట్రేషన్ కంప్లైంట్ చేయడం, దీంతో ఆమె మీద పగబట్టి ఖచ్చితంగా కూడా ఒక స్కెచ్ ప్రకారమే ఆమెని ఆ టైంకి అక్కడికి వచ్చే విధంగా చేసి ఆమెను రేప్ చేసి హత్య చేసిరు అనే విధంగా అంటే చేసిరు. దాన్ని మొత్తం కూడా మెడికల్ మాఫియాకు సంబంధం లేకుండా వేరే దిక్కున ఆ ఇష్యూని మొత్తం తీసుకుపోవడానికి ప్రయత్నం చేసిరు. ఆ అమ్మాయి చేసిన కంప్లైంట్లో ఏమున్నదనేది సిబిఐ చాలా చాలా లోతుగా విచారణ చేస్తున్నది. అసలు సిబిఐ ముందు ఉన్న అంశాలు ఏంటంటే, ఆ అమ్మాయినే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, లేకపోతే ఆ అమ్మాయి మీద నిజంగా అంటే అనుకోకుండా జరిగిన రేప్ అండ్ మర్డరా, కామన్గా అంటే ఒక సహజ సిద్ధ అంటే దాదాపు కూడా ఇలా కొన్ని సందర్భాల్లో జరుగుతుంటాయి కదా, అలా కాకుండా అమ్మాయిని ఎవరైనా సెలెక్ట్ చేసుకున్నారా, సెలెక్ట్ చేసుకొని కావాలనే రేప్ అండ్ మర్డర్ చేసి చంపిర్రా అనే అంశాలపైన సిబిఐ చాలా క్లియర్గా విశ్లేషణ చేస్తున్నది. ప్రతి అంశాన్ని కూడా ముందటుంచి ప్రిన్సిపల్ని నిన్న కూడా క్వశ్చన్ చేసింది, మళ్ళీ ఈరోజు కూడా ప్రిన్సిపల్ని క్వశ్చన్ చేస్తే అసలు ప్రిన్సిపల్ చెప్పే ఒక్క ఆన్సర్ కూడా దానికి ఏ విధంగా మ్యాచ్ అయ్యే విధంగా లేదు. మొదట అమ్మాయి వాళ్ళ కుటుంబానికి ఫోన్ చేసి మీ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నది అని చెప్పి వాళ్ళ అమ్మా నాన్నను పిలిపించి అసలు ఆమె శవాన్ని అంటే ఆమె మృతదేహాన్ని కూడా వాళ్ళ అమ్మా నాన్న చూడకుండా చాలా నిర్బంధానికి లోన్ చేసిరు. ఎప్పుడైతే ఈ వార్త సోషల్ మీడియా ద్వారా కానీ మీడియా ద్వారా కానీ బయటకు వచ్చిందో దాని తర్వాత మాత్రమే ఆ అమ్మాయి శవాన్ని వాళ్ళ పేరెంట్స్ని చూసే విధంగా అనుమతించడము, అసలు ఒక డాక్టరు అర్ధనగ్నంగా పోస్ట్మార్టం రూమ్లో పడి ఉండడము, చాలా ఆ విజువల్స్ అన్నీ కూడా హృదయ విదారకంగా ఉన్నాయి. ఎవరైనా చూస్తే కూడా అసలు ఏం జరుగుతుంది అనే అంత బాధాకరమైన దృశ్యాల్ని దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో మనం చూసినాము. ఈ అంశాలపైన సిబిఐ విచారణ అనేది ఈ కేసు మొత్తాన్ని వేరే దిక్కు దింపింది. కేవలము ఒక నిందితుడిని మాత్రమే ఫిక్సప్ చేసి మిగతా నిందితుల్ని ప్రిన్సిపల్తో సహా వాళ్ళ తల్లి, బాధితురాల తల్లి ఆరోపణ చేసేది ఏంటంటే దీంట్లో ప్రిన్సిపల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, లోకల్గా ఇంకా 5-6 ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. ప్రాథమికంగా మనం చూసినట్టయితే ఆమె పోస్ట్మార్టం రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఆమె మీద జరిగింది కేవలం రేపే కాదు, అదొక గ్యాంగ్ రేప్. ఎందుకంటే ఆమె వెముకలు విరిచివేయబడ్డాయి, స్పైనల్ కార్డ్ మీద దెబ్బలు ఉన్నాయి, శరీరం మొత్తం గాయాలున్నాయి. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆమె బాడీలో 150 ml సెమన్ దొరికింది. ఇది అది నార్మల్ రేప్లో జరగదు, గ్యాంగ్ రేప్లో మాత్రమే ఇలాంటి ఘటనలు మనం యూజువల్లీ చూస్తామని చెప్పి డాక్టర్లు నివేదిక ఇవ్వడము, ఆ ఇచ్చిన నివేదిక కూడా చాలా బాధాకరంగా ఉన్నది. ఆ నివేదిక మనం చదివినట్టయితే అంటే ఎవరికైనా కానీ కళ్ళకి వెళ్ళి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నది. ఇలాంటి ఒక దేశం విస్తుపోయే ఘటనకు కోల్కతా వేదిక కావడము, కోల్కతా ముఖ్యమంత్రిగా ఒక మహిళ ఉండడము, అసలు ఆ మహిళ ఏం విచారణకు ఆదేశించింది, అక్కడ మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే సిబిఐని కూడా విచారణ జరగకుండా కోల్కతా రాష్ట్ర పోలీస్ అడ్డుకుంటురని, వాళ్ళ నుంచి తీవ్రంగా సిబిఐకి ప్రెషర్ వస్తుందని, ఇలాంటి చాలా అంశాలని కూడా ఇంతకుముందుకు అంటే నేషనల్ వైడ్ మీడియాలో ఒక హాట్ టాపిక్గా ఉన్నది. ఇలాంటి అంశాలలో కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అన్న విధంగా రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్టు, ఒక మహిళకు అన్యాయం జరిగింది, ఒక మహిళ బాధితురాలుగా ఉన్నది, ప్రాణాలను కాపాడే ఒక ప్రొఫెషన్లో ఉండి అత్యంత ఘోరంగా, అత్యంత పాశవికంగా హత్యకు గురైంది, రేప్ చేయబడ్డది, ఆమె చనిపోయిందనే
కనీస సింపతి లేకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దీన్ని కూడా రాజకీయ కోణంలో చూడడం చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి ఘటనలు జరగవద్దు అని సభ్య సమాజం కోరుకుంది. మీలాంటి నాలాంటి వాళ్ళందరం కూడా అభిప్రాయపడేది. ఇలాంటి ఘటనలు జరగడం వల్ల డాక్టర్లలో ఒక అసహనం లోనవుతుంది. అసలు హాస్పిటల్లో కూడా మాకు రక్షణ లేదని నిన్న ఆల్ ఇండియా డాక్టర్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ఏ విధంగా ఎయిర్పోర్ట్లకైతే భద్రతను ఇస్తారో ఆ విధంగానే మెడికల్ కాలేజీలకు భద్రతను ఇవ్వాలి. మాకు ఎక్కడ కూడా భద్రత లేదు. ఒక ట్రైనీ డాక్టర్ని సరే ఏదైనా పేషెంట్కి ఆపరేషన్ చేయంగానో లేకపోతే ఏదో జరగంగానో మిస్టేక్ అయ్యి దాడి జరిగింది కొట్టిరు అంటేనేమో ఏమో అనుకోవచ్చు. కానీ ఒక ట్రైనీ డాక్టర్ విధులలో ఉన్నది, ఆమెను తీసుకుపోయి రేప్ చేసి చంపేసి దానికి సంబంధించినంతవరకు ఒక మెడికల్ మాఫియా డ్రగ్ మాఫియా దాంట్లో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నదని చెప్పే వార్తలు రావడంతో అక్కడ ఆర్జీ కౌర్ మెడికల్ కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ గారిని కూడా సిబిఐ త్వరలోనే అరెస్ట్ చేయబోతుంది. దాదాపు కూడా 40 మందికి ఇప్పటివరకు సమన్స్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా సిబిఐ ముందు హాజరు కావాల్సిందిగా సిబిఐ వాళ్ళందరికీ కూడా 48 గంటల టైం ఇచ్చింది. ఖచ్చితంగా కూడా వాళ్ళందరూ అటెండ్ అయిన తర్వాత ఇంకా ఈ కేసులో ఏం జరిగిందనే విషయాల్ని లోతుగా విచారణ జరపడానికి సిబిఐ ప్రయత్నిస్తుందనే మనం చెప్పొచ్చు. అసలు సిబిఐ ఈ రోజున కాలేజీ ప్రిన్సిపాల్ గారిని ప్రశ్నించినప్పుడు కాలేజీ ప్రిన్సిపాల్ గారు చెప్పే సమాధానాలు ఎటు కూడా లేవు. కాబట్టి ఈ కాలేజీ ప్రిన్సిపాలే ఉన్నాడు, ఇది కేవలం రేప్ అండ్ మర్డరే కాదు అంతకంటే ఎక్కువ, అంటే ఒక డ్రగ్ మాఫియా ఒక అవయవాలు అమ్ముకునే ఆర్గనైజేషన్ దీని వెనుక ఉన్నది. ఆమెని డైరెక్ట్ నార్మల్గా కూడా చంపితే ఈ మ్యాటర్ అంతా కూడా మా ఎక్కడ బయటకు వస్తుందో, ఒక రేప్ చేసి చంపి ఒక వ్యక్తిని మాత్రమే దాంట్లో మనం ఇరికేయడం వల్ల అది ఓన్లీ రేప్ కేసుగానే అది ఉండిపోతుంది, లేదంటే అంటే మర్డర్ కేసుగా అయిపోతుంది. కానీ ఎందుకు చంపినామనే భయంకరమైన విషయాల్ని బయటకు రాకుండా మేము కవర్ చేసుకోగలుగుతామని చెప్పి ఆ ఆర్గనైజేషన్ భావించింది. ఆ ఆర్గనైజేషనే ఈ హత్యకు మరియు ఈ హత్య తర్వాత సాక్ష్యాలను మ్యానిపులేట్ చేయడానికి కూడా ప్రయత్నించింది అని చెప్పి స్వయాన నేనో మీరో కాదు బాధితురాలు తల్లే ఆరోపణ చేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇలాంటి సంచలనంగా మారిన కేసులలో సిబిఐ ఎంతవరకు విచారణ చేస్తుంది, సిబిఐ నిష్పక్షపాతత ఎంత ఉంటుంది అనేది మనం చూడాల్సిన అంశం. మరిన్ని కీలకమైన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.